ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యెరూషలేము గురించి మనము వినబోతుండగా, యెరూషలేము అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క పట్టణము. ఇట్స్ కాల్డ్ సిటీ ఆఫ్ గాడ్. ప్రపంచంలో అనేకమైన పట్టణాలు ఉన్నాయి. మన దుబాయ్ పట్టణానికి అయితే కనుక సిటీ ఆఫ్ గోల్డ్ అంటారేమో. అలాగనే యెరూషలేముకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పట్టణము అని పిలువబడేటువంటి ఏకైక పట్టణము ఏది అని అంటే కనుక యెరూషలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు యెరూషలేము అనే పేరు యెరూషలేమేనా అని అంటే కనుక తెలుగులో స్పష్టముగా అచ్చంగా ఆ యెరూషలేము అనే పదమే హెబ్రీ భాషలో కూడా యెరూషలేము అనేటువంటి పదం. దేనికి స్తోత్రం. అందరూ ఇంగ్లీష్లో జెరూషలేం అని చెప్పి పిలుస్తారు, కానీ అసలు సిసలైనటువంటి పేరు యెరూషలేమే. కాబట్టి మనిషంగా యెహోవా ఈరే, యెహోవా షాలోమ్ అనేటువంటి పదాలు, జెహోవా షాలోమ్, జెహోవా జైరా అనేటువంటి పదాల కదలికతో మరి యెరూషలేమును అవతరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ యెరూషలేము విషయంలో అసలు ఎలాగున ఈ యెరూషలేం అనేటువంటిది మరి ఆ యొక్క మరి భూమి మీద ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుంది అని అంటే గనక మరి అబ్రహాము గారి తరము కన్నా ముందే ఆదాము గారు ఏదెను వనములో పాపము చేసిన వెంటనే వారు తూర్పు వైపుకు లేదంటే కనుక తూర్పు వైపు ప్రయాణము చేశారు అని చెప్పి అర్థం ఇస్తా ఉంది. అంటే అటువైపుకి వెళ్ళిపోయారని చెప్పేసినటువంటి. కాబట్టి ఆ యొక్క ఏదెను అనబడేటువంటిది ఇప్పుడు ఇరాక్ దేశంలోని ఆ యొక్క టిగ్రీస్, యూఫ్రటీస్ రివర్స్ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదెను అనబడేటువంటి ప్రాంతం ఉంది. అక్కడి నుంచి దగ్గరగా 1500 మైళ్ళ దూరములో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దగ్గరగా మరి ఆ యొక్క యెరూషలేము అనేటువంటి ప్రాంతము మరి ఇప్పుడుది కాదు, ఏది అబ్రహాము గారి సమయంలో మాత్రమే కాదు, ఆ యొక్క ఆదాము గారు వారి వంశస్థుల వైపు వచ్చి నివాసం ఉండి వచ్చేటువంటి దాఖలాలు ఉంటా ఉన్నాయి. అయితే మరి ఆ యొక్క మరి యెరూషలేము విషయంలో మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ ఆ యొక్క ఏదెను వనములో దేవుడు ఆ యొక్క సర్పానికి, పాపము చేసిన వెంటనే సర్పానికి మరి స్త్రీకు ఆదాముకు మరి శాపమునిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సర్పం యొక్క శాపం ఏంటి? నీవు దాని యొక్క మడిమ మీద కొట్టదవు, ఆ యొక్క కాటు వేస్తాడు. ఆ యొక్క వారైతే కానీ నేనేం చేస్తారంటే కాళ్ళతో నిన్ను చితగదొక్కుతాడు తల మీద అని చెప్పేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా మరి యొక్క యెరూషలేము అనేటువంటి ప్రాకారము మనం చూసుకుంటున్నప్పుడు ఏమి జరుగుతూ ఉన్నది అని అంటే గనక దేవుని నా మహిమార్థమే యెరూషలేము అనేటువంటిది అనేకమైనటువంటి సంవత్సరాలుగా, అనేకమైనటువంటి మరి యుగాలుగా ఒక విధంగా చూడాలి అని అంటే గనక భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి స్థితి. యెరూషలేములో జరిగినటువంటి దాడులు, యెరూషలేము మీద జరిగినటువంటి భయంకరమైన ఘోరాతి కార్యములు ఏ దేశములో ఏ పట్టణమునకు ఎప్పుడూ జరగలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెరూషలేము యొక్క ప్రాధాన్యత అటువంటి రీతిగా ఉంది. అంతేకాదు మరి దేవుడు మనకందరికి కూడాను ప్రత్యేకంగా మరి యెరూషలేము విషయంలో ఏం చేయాలని చెప్పి సెలవిస్తూ ఉన్నాడంటే, యెరూషలేము విషయంలో 122వ కీర్తన అంతా కూడా మీరు చదువుకోగలిగితే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన అది. 122వ కీర్తనలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఎలాగున్నప్పటికీ 6వ భాగంలోకి వచ్చేసరికి మాత్రము యెరూషలేము విషయంలో మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాము అని చెప్పి దేవునికి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ యొక్క కీర్తనలు అంటున్నాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవునికి స్తోత్రం. మందిరాలు లేవు, మీరు అందరూ అనుకోవాలన్నమాట. మందిరానికి వెళ్తే బాగుండు అనుకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఇలాగే ఆన్లైన్లోనూ నిమ్మకి నీరెత్తినాడు కూర్చుంటాను అని అనుకుంటే కనుక దేవుడు సంతోషించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బాగుందేమో మీకు అంతా కూడా, కానీ దేవుడు మనందరం బాగుపడాలని, మందిరంలో సస్యం రావాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క యెరూషలేము విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణంలో నీవు కట్టబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. అసలు యెరూషలేముని చూస్తే బాగా కట్టబడని పట్టణంలాగా ఉంటుంది. ఎందుకంటే గనక అక్కడ న్యాచురల్ వేలో ఆ విధంగా చెప్పాలంటే శిథిలావస్థలో ఉన్నటువంటి పట్టణం లాగా ఉంటుంది. కానీ అది చాలా వేల సంవత్సరాల నుండి ప్రత్యేకంగా కట్టబడినటువంటి పట్టణము లాగా ఉంది. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనం బట్టి
యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రము అక్కడికి ఎక్కి వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క గోత్రములన్నీ కూడాను అక్కడికి ఎక్కి వెళ్ళినట్టు దేవుని నామాన్ని స్తోత్రించడానికి, అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగము అక్కడికి ఆఖరిగా వెళ్ళవలసిన స్థలము అని చెప్పేటువంటిది ప్రాంతం. ఎందుకంటే యెరూషలేము అనేటువంటిది నిత్యము ఉండేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన పదము. దేవునికి స్తోత్రం. కాబట్టి అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. అక్కడ సింహాసనమును స్థాపించబడి ఉన్నాయి అంటే కనుక 1000 ఏండ్ల పాలనను యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమును కేంద్రంగానే చేసుకుని దేవుడు మరి జరిగిస్తాడని చెప్పి అన్నాడు. కాబట్టి అక్కడ సింహాసనము స్థాపించబడుతుంది. అక్కడి నుంచి న్యాయము మరి నీతి మరి వర్ధిల్లబోతుంది. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి మనము మరి నిశ్చయంగా 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారి పాలనలో ఉండబోతున్నాం. అయితే మనమేమి చేయాలి? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎలాగున ప్రార్థన చేయాలి అని అంటే గనక మనలో ఉన్నటువంటి 24 ప్రార్థనా వీరులు వారందరూ ప్రతి దినము కూడాను 200 దేశాలకు పైగా ఆ దేశాల పేర్లు ఉచ్చరించి నోటితో వాటి కోసం ప్రార్థన చేస్తున్నారు. అందులో ప్రతి ఒక్కరికి కూడాను కామన్గా ఉన్నటువంటి దేశము యెరూషలేములో, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యెరూషలేము. మరి నిశ్చయంగా కూడాను ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం కోసం వారు తప్పకుండా ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు నోటి నుంచి యెరూషలేము అని చెప్పి ఆ పదాన్ని పలకగలుగుతావో మరి నిశ్చయంగా నీలో సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, నీ అవస్థకలను దేవుడు తీరుస్తాడు. ఎలాగున ప్రార్థన చేయాలండి యెరూషలేము కొరకు అంటే గనక, మీరు రోజు ఒకవేళ తింటా ఉంటే గనక, తినని వారంటే ఎవరు ఉంటారు కదా, ప్రతిరోజు తింటా ఉంటాం, ప్రతి పూట తింటా ఉంటాం. కాబట్టి తింటున్నప్పుడు అల్లా కూడా మీరు ఎలాగా ప్రార్థన చేయకుండా మీరు ఎప్పుడు తినరు కదా, మరి తప్పకుండా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు అందరూ మనకి ఏ పదార్థమైనా కూడాను, ఆ యొక్క పానీయమైనా కూడా దాన్ని తప్పకుండా మనం యేసు రక్తముతో కప్పుతాం. అందరూ ఒకసారి యేసు రక్తం అని చెప్దాం. యేసు రక్తముతో మనం కప్పి ఆ తర్వాత మనకి అది భౌతికమైన ఆహారం, ఆత్మీయమైన ఆహారం ఇచ్చే మన యొక్క ఆత్మీయ తండ్రుల కొరకు, మీ యొక్క సంఘ కాపరి కొరకు మీరు ప్రార్థించబద్దులే ఉన్నారు. మొదటిగా మీకున్నటువంటి ఆహారాన్ని యేసు రక్తంతో కప్పుదాం. రెండోదిగా మీ యొక్క పాస్టర్ కొరకు, మీకున్నటువంటి ఆత్మీయ గురువార్యుల కొరకు మీరు ప్రార్థించాలి. మూడవదిగా మీరేం చేయాలి అని అంటే కనుక యెరూషలేము క్షేమము కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థించండి. అమ్మో నా ఆహారం చల్లగైపోద్దేమో, నా సూప్లో నేను ఇంకా ఎలాగ తాగుతాను నేను అని అనుకుంటా ఉంటారేమో మీరు, కానీ నిశ్చయంగా దానివల్ల మీ ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు బాగా ఆశీర్వాదం వస్తుంది. దేవుని యొక్క మాటే మనకి ఆహారము. నరుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారన్నాడు. కనుక దేవుడు నోట నుంచి పలికినటువంటి మాట, యెరూషలేము యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయుడి అన్నటువంటి మాట ప్రకారం మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తారు. అంతేకాదు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిస్తే సేవించాలా, సేవించాలంటే ప్రేమించాల. దేవుని బిడ్డలారా, మరి మేము మాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకలు కానీ, దశమ భాగములు కానీ, దేవుడిచ్చినది ఏదైనా కూడాను మా దశమ భాగమును యెరూషలేములోని ఇశ్రాయేలు దేశము కొరకు విత్తడం మొదలుపెట్టినప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధిలో అవసరకర్లు అన్ని తీర్చడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణ సేవలోనికి, సంపూర్ణ సేవలోనికి వచ్చిన తర్వాత ఆర్థికంగా భయంకరమైనటువంటి స్థితుల్లో మరి ఉంటున్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి రీతిగా ఎప్పుడైతే యెరూషలేములోని ఇశ్రాయేలు దేశంలోని అక్కడ సేవ పరిచయ విత్తనం మొదలు పెట్టామో దేవునికి అద్భుత కార్యాలని చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని నా మహిమార్థమే ప్రేమించేవారు ప్రకటిస్తారు, ప్రేమించేవారు బహుమానాన్ని ఇస్తారు, ప్రేమించేవారు సేవిస్తారు. కనుక ప్రేమించడము అని అంటే కనుక దాని కొరకు ఏదో ఒకటి ఎలాగో ఒకలాగున మరి నిశ్చయంగా కూడాను మనము సేవించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగును గాక, నీ నగరముల్లో క్షేమముండును గాక. యెరూషలేములో ఎప్పుడైతే క్షేమం ఉంటుందో మిగతా ప్రపంచం అంతటా క్షేమం ఉంటుంది. యెరూషలేములో క్షేమం ఉంటే గనక మిగతా ప్రపంచం అంతటా క్షేమం ఉంటుంది. దగ్గరగా 20 సంవత్సరాలుగా ముఖ్యంగా యెరూషలేమును, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను మరి పరిశీలిస్తున్నప్పుడు ఎప్పుడైతే యెరూషలేము మీదకి అటాక్స్ జరిగినాయో, దాడులు జరిగినాయో, ఎకనామీస్ పడిపోవడం, అంతేకాదు భయంకరమైనటువంటి అశాంతియుతమైనటువంటి వాతావరణం ప్రపంచంలో అలుముకోవడం జరుగుతూ ఉంది.
యెరూషలేము ఎప్పుడైతే నెమ్మదితో ఉందో ప్రపంచం నెమ్మదితో ఉంది, స్టాక్స్, ఎక్స్చేంజెస్ మిగతావన్నీ కూడాను పెరగడం మొదలు పెడతా ఉన్నాయి. కాబట్టి యెరూషలేమును చాలా జాగ్రత్తగా మనం ప్రార్థనాపూర్వకంగా కాపాడుకోవాలని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా కూడాను మరి దేవుడు నా మహిమార్థమే అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు కదా, నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీ క్షేమము కలుగును గాక అని నేను అందును. దేవునికి స్తోత్రం. అంటే ఎవరి నిమిత్తము? మన సహోదరుల నిమిత్తమును దానికి క్షేమము కలగాలని చెప్పి మనం అనుకోవాలంటే. అంతేకాదు మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఏం చేయాలి? యెరూషలేముకు మేలు చేయండి, కీడు చేయడం కాదు. చాలామంది ఆత్మీయంగా వారు ఏం ఆలోచిస్తారు అని అంటే గనక, దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి పదాన్ని ప్రబోధించి వారు ఏం చెప్తారు అని అంటే గనక, యెరూషలేము అనేటువంటిది భౌతికమైనటువంటి భౌగోళికమైనటువంటి యెరూషలేము విషయంలో దేవునికి అసలు ప్రణాళిక లేదు, మనమే ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలులము, మరి నిశ్చయంగా ఆ యొక్క భౌతికమైన ఇశ్రాయేలుకి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా మనం రెస్పెక్ట్ ఇవ్వడము, రెవరెన్స్ ఇవ్వడం, వారి కోసం ప్రార్థించడము కానీ, ఇశ్రాయేల్ దేశం కోసం పట్టించుకోవడం కానీ మనం చేయకూడదు, ఆ విగ్రహార్థంతో సమాధానం అని చెప్పి చాలామంది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు విగ్రహంలాగా పూజించమని చెప్పి ఎక్కడా అనలేదు. దేని స్వరూపాన్ని కూడాను ఎవరిని కూడా ఆరాధించమని ఎక్కడ దేవుడు ప్రస్తావించలేదు. కానీ ఎందుకు ఆ పట్టణ విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు అని అంటే గనక, నిశ్చయంగా అవును, మనం అందరము కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులమే. ఇశ్రాయేలులు ఎంతగా ఆస్వాదించబడ్డారో మీకు గనక ఆ విశ్వాసం అనేటువంటి దమ్ము ఉంటే గనక మీరు కూడా ఇశ్రాయేలుల కన్నా అత్యధికంగా ఆస్వాదించబడగలరు, దీవించబడగలరు. కానీ ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాము అని అంటే గనక, అట్టి విశ్వాస పరిమాణము లేకపోవడం వలన. ఇశ్రాయేలుల పర్సంటేజ్, యూదుల పర్సంటేజ్ ప్రపంచంలో 1% మాత్రమే, 1% మాత్రమే. కానీ అందులో ప్రపంచంలో ధనికుల పర్సంటేజ్ ఎంత అంటే 25% మంది దగ్గరగా ఎవరు అంటే ఇశ్రాయేలీయులట, ప్రపంచంలో అత్యధిక ధనికులు. అంతేకాదు ఐక్యూ లెవెల్స్ అని ఉంటాయి కదా మనకి విద్యలో, ఐక్యూ లెవెల్స్ అందరికన్నా అత్యున్నతమైనటువంటి ఐక్యూ లెవెల్స్ అంట వారికి ఉన్నాయంట. 97 నుంచి మరి 107 వరకు కూడా, దగ్గర 97 నుంచి 107 ఐక్యూ లెవెల్స్ వారికి అత్యధికంగా ఉన్నాయి కనుక ప్రతి సంవత్సరం కొన్ని వేల కొత్త విషయాలను ఇశ్రాయేలు దేశము కనుగొంటా ఉంది. అంతేకాదు ప్రపంచానికి హార్టికల్చరు, అగ్రికల్చరు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ అంతా అందించింది ఇశ్రాయేలులే. ఈ యొక్క మరి లైట్లు కానీ, లేదంటే గనక మనకున్నటువంటి విద్యుత్తును కానీ, మరి అనేకమైనటువంటి పరికరాలు కానీ కనిపెట్టిన వారు ఎవరనుకుంటున్నారు? వాళ్ళందరూ కూడాను యూదులే, క్రైస్తవులైనటువంటి విశ్వాసులైనటువంటి యూదులే. అనేక మంది వారు కనిపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం ఇదిన భౌతికమైనటువంటి ఇశ్రాయేలుని అట్టి రీతిగా దేవుడు దీవిస్తే, ఎందుకంటే ఆ వాగ్దాన ప్రకారం దీవిస్తే, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసులమైనటువంటి మనము, ఇశ్రాయేలులైనటువంటి మనమందరికి కూడాను అంతకన్నా అత్యధికముగా ఆశీర్వాదము కావాలి, రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు మరి నిశ్చయం కూడా ఇశ్రాయేలు విషయంలో దేవుని యొక్క ప్రణాళికలు ఎలాగున్నాయంటే, దావీదు గారు మంచి కీర్తనకారుడు. ఆయన 137వ కీర్తనలో ఇలాగున మాట్లాడుతూ 5-6 వచనంలో అంటాడన్నమాట. ఏమనంటాడంటే, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు గారు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? యెరూషలేమును మరచిన నా కుడి చెయ్యి నా నేర్పును మరచునుగాక, నేను నిన్ను జ్ఞాపకము కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమునికి హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగిటిని అంటుకొనును గాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత శోభనీయమానమైనటువంటి వచనమును మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు మాట్లాడాడు అంటే, దావీదు గారు ఆయన మంచి విద్వాంసుడు. మనకందరికి తెలుసు, దావీదు గారు కత్తి పడితే అటువంటి వీరుడు లేడు, కలం పడితే అటువంటి కవి లేడు. అంతేకాదు ఆయన ఆ యొక్క గానాలను మనం చూస్తే, మనం అనేక మంది ఏమనుకుంటాం, కీర్తనలు చదివేటప్పుడు దావీదు కీర్తనలు అని చెప్పి చదివేస్తాం.
దావీదే అన్ని కీర్తనలు మరి ఆ యొక్క రాయలేదు, అనేక మంది రాశారు. మనకందరికి తెలుసు దావీదు రచించిన కీర్తనలు చాలా ప్రాముఖ్యతను గాంచినటువంటి కీర్తనలు. అయితే మరి ఈ యొక్క కీర్తనాకారుడైనటువంటి సంగీతకారుడైనటువంటి ఆ యొక్క వాయిద్యాలు వాయించేటువంటి దావీదు గారు ఏమంటున్నారు? నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక నిన్ను మరిస్తే అంటున్నాడు. అంటే ఏంటి? వాయిద్యాలు వాయించడానికి, కత్తులు పట్టడానికి, విజయాలు సాధించడానికి ఆ కుడి చేయి ఎలాగున సహాయం చేస్తుందో ఆ సహాయం చేసే చెయ్యి నేను మర్చిపోతాను. అంటే యెరూషలేము విషయంలో మర్చిపోతే గనక, దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించిన దావీదు గారు అన్నటువంటి మాటలు. దావీదు గారిని ఆ యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క తనయుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తండ్రి, లేదంటే గనక దావీదు వంశములో పుట్టినటువంటి మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని దావీదు తనయుడా అని చెప్పేసి ఎందుకన్నా సంబోధించారు అంటే గనక చాలా జాగ్రత్తగా దావీదు గారు యెరూషలేము వల్ల కలిగినటువంటి ప్రణాళికలను మనం చూద్దాము, ఆయనకున్నటువంటి ప్రేమను చూద్దాం. అంతేకాదు, నిన్ను జ్ఞాపకము చేసుకోపోతే నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన నా నాలుక నా అంగటిని అంటుకునుగాక. పాటగాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి, రాజులకు, మరి మాటలు మాట్లాడే వాళ్ళకి నాలుక ఎలాంటిది కదా? చాలా ప్రాముఖ్యమైనది. నాలుకే అంగటిని అంటుకుంటే పాటలు పాడగలరా? ఆ వాయిద్యాలు వాయించగలరా? కాబట్టి నిశ్చయంగా ఈ రెండు నాకు దూరమైపోవాలి. ఒకవేళ కనుక నేను యెరూషలేమును మర్చిపోతే, యెరూషలేము నేను జ్ఞాపకం చేసుకోపోతే అని చెప్పి దావీదు గారే అంటా ఉంటే, మీరు నేను ఇంకా ఎంతగా యెరూషలేమును జ్ఞాపకం చేసుకోవాలి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. ఆ యొక్క మన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పేరు ఏంటి అని అంటే గనక He's a God. He's called as Wonderful Counselor. Wonderful Counselor అని అంటే ఏంటండి? ఆయన పేరు నిశ్చయంగా కూడాను మనం ఎన్నడూ మరచిపోలేనటువంటి, మరుపు రానటువంటి, మనకందరికీ చిరస్మరణీయమైనటువంటి ఆ పేరు అదేంటంటే, మరి నిశ్చయం కూడా మనం అందరం కూడాను ఆ యొక్క క్రిస్మస్ టైంలో మరి చెప్తా ఉంటాం. ఏమని చెప్తా ఉంటాం? ఆయనకున్నటువంటి పేర్ల గురించి మాట్లాడుతూ కూడాను మరి ఆ పేర్లు ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన మరిచిపోలేనటువంటి, మతిమరుపు లేనటువంటి, ఎప్పుడు నిన్ను జ్ఞప్తికి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క మరి అటువంటి దేవుణ్ణి మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, మరి నిశ్చయంగా కూడాను ఈ యొక్క దావీదు గారు ఎందుకు ఆ యొక్క రీతిగా మరి ప్రాకారము రీతిగా మరి ఎందుకు చేశారంటే, దావీదు గారు మనకందరికీ తెలుసు ఆ యొక్క గొల్యాతును పడగొట్టాడని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొల్యాతును పడగొట్టినప్పుడు మరి ఆ యొక్క గొల్యాతును పడగొట్టినప్పుడు మనకి ఎలా పడగొట్ట తెలుసు? ఆ యొక్క వడిసెల్లో రాయిని తీసుకొని దాంతో కొట్టినప్పుడు గొల్యాతు పడ్డాడు. వెంటనే ఏం జరిగిందంటే అక్కడ పేకను తీసుకుని వచ్చి, కోసి తీసుకుని వచ్చి ఎక్కడ పాతి పెట్టాడు తెలుసండి? యెరూషలేములో పాతి పెట్టాడు. ఆయన్ని పడగొట్టింది వేరే చోట, తీసుకొచ్చి ఎక్కడ పాతి పెట్టాడు అని అంటే గనక, ఎక్కడ పాతి పెట్టాడు అంటే కరెక్ట్గా యెరూషలేములో పాతి పెట్టాడు. అది ఎక్కడ పాతి పెట్టాడని చెప్పి ఆ యొక్క అనేక మంది ఇశ్రాయేలు అంటారంటే, మరి కపాలమనబడేటువంటి స్థలము లేదా గోల్గొతా అనేటువంటి స్థలము, ఏ స్థలము? కల్వరి అనేటువంటి స్థలములోనే అక్కడ పాతి పెట్టాడు అని చెప్పి ఇశ్రాయేలు అంటారు. మీకు అందరికీ తెలుసు గొల్యాతు ఎక్కడ వాడండి? గాతువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాతువాడైనటువంటి గొల్యాతును గోల్గాతా అనేటువంటి స్థలములో పాతి పెట్టబడినట్టుగా మనం చూస్తాం. గోల్గాతా అంటే అక్కడ ఆ యొక్క గాతువాడైనటువంటి గొల్యాతును మరి అక్కడ పాతి పెట్టినటువంటి ఆ స్థలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థలములో మరి నిశ్చయంగా కూడాను మరి ఒక విధంగా చూసుకుంటే రాక్షస సంతానము లేదంటే గనక నెఫీలీలు అనబడేటువంటి వారు ఉన్నారని చెప్పేసి మనకి తెలుసు. వారు ఎవరు అంటే గనక మరి అపవాది అయినటువంటి సైతాను మరి ఈ భూమి మీద పడదోయబడిన తర్వాత దేవుడు మరి అపవాదిని శపిస్తూ అంటాడంటే, ఏమంటాడంటే, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగజేస్తానన్న వెంటనే ఈ అపవాది అయినటువంటి సాతాను వారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క దూతల సమూహములు, దయ్యాలైపోయిన వారందరూ కూడా వెళ్ళి ఏం చేసేవారంటే, ఆ యొక్క మరి దేవుని యొక్క స్త్రీలతో లేదా దేవుని యొక్క బిడ్డలతో వివాహము చేసుకొని కన్నటువంటి బిడ్డల పేర్లు నెఫీలీములు, అంటే వారు ఆజానుబాహులు అని చెప్పేసినటువంటి వారు, లేదంటే కనుక బాగా ఎత్తుగా పొడుగ్గా మరి ఉంటున్నటువంటి వారు అనేటువంటి ఆ యొక్క గొప్ప నెఫీలీములు వీరందరూ కూడా ఉండేవారు. అయితే దేవుడు వారందరినీ కూడాను సమూల నాశనము చేసి, ఇప్పుడు లేరేంటండి, ఎక్కడ కనబడుతున్నారా మీకు ఏమైనా కూడాను?
అని అంటే కనుక లేరు. కారణం ఏంటంటే దేవుడు వారిని నాశనము చేసి మరి నిశ్చయంగా గొల్గొతాలో అక్కడ పాతి పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి నిశ్చయంగా దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము నీ కాళ్ళ కిందన నీ యొక్క శత్రువును చితుక త్రొక్కిస్తానన్నాడు. కాబట్టి కరెక్ట్గా అక్కడే మరి దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభులు వారిని కలువరి సిలువలో మరి వేలాడదీసినప్పుడు ఆయన్ని రెండు ఆ యొక్క సిలువల కన్నా కొంచెం మీదకు వెళ్ళి ఆ గోల్గొతా కొండ మీదకి వెళ్ళి అంచు మీదకి వెళ్ళి అక్కడ ఆయన సిలువేసినట్టుగా చూస్తున్నాము. కనుక అక్కడ ఆయన కాళ్ళు చితకు త్రొక్కినటువంటిగా, లేదంటే కనుక శత్రు సమూహం మీద అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా తవ్వకాల్లో ఒక పెద్ద బుర్రకాయ బయటపడిందంట ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో. తవకాయలో బుర్రకాయ బయటపడితే ఏంటా బుర్రకాయ అనుకుంటే కనుక తాగరికి తెలిసి వచ్చింది ఏంటంటే కనుక ఆ బుర్రకాయ ఎవరిదో కాదు, గొల్యాతు గారిదే అని చెప్పేసి తెలిసి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఆ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి యెరూషలేములో ఉండేటువంటి ఆ యొక్క గోల్గొతా కొండ లేదంటే కల్వరి కొండ ప్రాముఖ్యమైనది అని అంటే కనుక అబ్రహాము గారు కూడాను మరి మొట్టమొదటిగా ఆయన అర్పణను అర్పించారు. ఆదికాండంలో 14 అధ్యాయంలో చూస్తున్నాం. మెల్కీసెదెకు మరి ఆయన రాజుగా యాజకుడిగా ఆయన కలుసుకున్నప్పుడు ఎక్కడ అర్పించారు తెలుసా అండి? కరెక్ట్గా కూడాను ఆయన యెరూషలేముకి దూరముగా వేరే ప్రదేశంలో ఉంటున్నప్పుడు కూడాను యెరూషలేము దగ్గరలోనే మెల్కీసెదెకు గారిని కలుసుకున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు 22వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము గారిని దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము గారు 3 దినములు ప్రయాణమయ్యి 3వ దినమున దేవునికి స్తోత్రం హల్లెలూయా తల ఎత్తి ఏ పర్వతాన్ని చూశాడు? మోరియా పర్వతాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ తల ఎత్తి చూశాడు, మోరియా పర్వతాన్ని చూశాడు అనేటువంటి పదము అసలు సిసలైనటువంటి అర్థము ఏమిస్తుంది అని అంటే గనక నిశ్చయం కూడా దేవుడు జరగబోయే వాటిని లేదంటే గనక కలగబోయే వాటిని దేవుడు ముందుగానే ఆయనకి కనుపరిచాడు అనేటువంటి ఆ యొక్క అర్థం ఇస్తుంది దేవుళ్ళ. కాబట్టి దేవుని నా మహిమార్థమే మరి అబ్రహాము గారు ఏమి చూస్తారంటే కనుక రాబోయే యుగములో రాబోయే జగములో యేసుక్రీస్తు ప్రభులు వారు మరి సిలువ మీద ఆ కలువరి సిలువ మీద వేలాడము ఆయన ముందుగానే చూశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకోసమే ఇస్సాకు గారిని ఏ కొండ మీద వధించడానికి సిద్ధపడ్డాడో అదే కొండ మీద యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా సిలువ యాగంగా బలియాగంగా అర్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆ యొక్క అబ్రహాము గారికి ముందుగానే మరి నిశ్చయంగా ఆ విషయాలని చూపించినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. మరి నిశ్చయం కూడాను ఆయన మాట్లాడుతా మరి నిశ్చయం కూడాను మరి ఆ యొక్క మీ యొక్క తండ్రి అయినటువంటి అబ్రహామును నేను ఎరుగుదును అనేటువంటి మాటను ప్రస్తావించినప్పుడు వారు చాలా మరి కోపగించుకున్నారు. ఆయన మీదకి రాళ్ళు రువ్వడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడ ఎలాగున మరి నిశ్చయంగానంటే కనుక నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనకి బయలుపరుచుకున్నటువంటి విధానమును బట్టి మరి నిశ్చయం కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 56వ వచనంలో మరి నిశ్చయం కూడాను అక్కడ అంటాడు కదా, యువర్ ఫాదర్ అబ్రహాం రిజాయిస్ దట్ వి వుడ్ సీ మై డే, హీ సా ఇట్ అండ్ వాస్ గ్లాడ్ అని అంటాడు. తండ్రి అయిన అబ్రహాము ఆ దినమును చూచుదామని చెప్పి చాలా సంతోషిస్తున్నాడు. ఆయన చూసి సంతోషించాడని చెప్పన్నాడు. కాబట్టి ఆ చూచింది ఎవరిని అంటే మరి నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభులు వారిని. కాబట్టి నిశ్చయంగా కూడా దేవుని నా మహిమార్థం. అందుకోసమే ఆ యొక్క మరి 22వ మరి ఆది కాండములో 14వ వచనంలో యెహోవా ఈరే అనేటువంటి ఆ పదంను ప్రస్తావించినప్పుడు దేవుడు ఈ స్థలములో ఈ కొండ మీద అని చెప్పేసినటువంటి రీతిగా అన్ని సమకూరుస్తాడు అని చెప్పన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నా మహిమార్థం బిడ్డలారా, యెరూషలేము విషయంలో మనము ఇదన ఎందుకు ఇంతగా మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటే అక్కడ ఆశీర్వాదం ఉన్నది, దీవెనుంది, స్పిరిచువల్గా ఒక అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది. ఆత్మీయముగా మనము ఒక ప్రత్యేకమైన అతీంద్రియమైనటువంటి స్థావర స్థలముగా ఆ యొక్క ప్రదేశం ఉంటా ఉంటుంది. మీరు యెరూషలేములోనే ఒక కాలు పెట్టండి, లేదంటే ఇశ్రాయేలు దేశంలో ఒక కాలు పెట్టండి. మీరు ఒకవేళ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే మీరు ఆ యొక్క ఈజిప్ట్ నుంచి కానీ, జోర్డన్ నుంచి కానీ, పాలస్తైన్ నుంచి కానీ, లేదంటే ఇటుపక్కన ఉన్నటువంటి లెబనాన్ నుంచి కానీ మీరు ప్రయాణం చేస్తూ బోర్డర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక కాళ్ళు యెరూషలేములో, ఒక కాళ్ళు అవతల బోర్డర్లో పెట్టండి. యెరూషలేము లేదంటే కనుక ఆ యొక్క ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ కాళ్ళు చాలా నెమ్మదిగా ఒక ప్రత్యేకమైనటువంటి విశాలకరమైనటువంటి ఆ యొక్క ప్రదేశముగా మనకి ఆ యొక్క మరి
ప్రత్యేకంగా మనం అనుభవిస్తాం. కాబట్టి ఇదిన దేవుడు ఆ యొక్క ప్రదేశం అంతటిని కూడాను, ఇశ్రాయేల్లో యెరూషలేములో ఉన్నటువంటి ప్రదేశాలు చుట్టుపక్కల అంతా కూడా నన్ను పాద నడక చేత, లేదా కాలి నడక చేత పరిశుద్ధపరిచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధపరచబడినటువంటి ప్రదేశమైనటువంటి యెరూషలేము విషయంలో మనం ప్రార్థించడం మానేస్తామా? మనము దేవుని నా మహిమార్థమే దాన్ని మన ప్రార్థనలో పట్టించుకోవడం మానేస్తామా? దేవుని బిడ్డలారా, అసలు యెరూషలేము విషయంలో, చరిత్ర విషయంలో వస్తే గనక ఎలాగున అసలు ఇశ్రాయేలు దేశానికి ఆ స్వాతంత్రం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే గనక మనకి 1517వ సంవత్సరంలో 1517లో ఒట్టమన్ ఎంపైర్ ఉంటా ఉండదు. వాళ్ళు దగ్గరగా 400 సంవత్సరాలు, అంటే 1917 సంవత్సరం వరకు కూడా ఒట్టమన్ ఎంపైరే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రాంతంలో, లేదంటే పాలస్తీనా ప్రాంతంలో మరి ఉంటూ వారు రాజ్యాన్ని వెళ్తూ ఉండారు. 1917 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఎప్పుడైతే గనక ఆ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకున్నారో అప్పటి నుంచి ఇశ్రాయేలులకి ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ 50 సంవత్సరాలు, కరెక్ట్గా ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారికి దొరికింది అని అంటే కనుక మరి మనం అందరము సస్యము ఉండేటువంటి సంవత్సరం జూబిలీ, ఇయర్ ఆఫ్ జూబిలీలో 1917 సంవత్సరం జూబిలీ. అంతేకాకుండా మళ్ళీ 1948 సంవత్సరంలో మరి ఆ యొక్క పాలస్తీన్ దేశం నుంచి, పాలస్తీన్ ప్రాంతం నుంచి ఇశ్రాయేల్కు ప్రత్యేకమైన స్వాతంత్రం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయినా కూడాను 1967 సంవత్సరంలో మళ్ళీ యుద్ధము జరిగి అరబ్బీలు, ఆ యొక్క చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్లో ఉన్న వారందరూ కూడా ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చి ఇశ్రాయేల్ని సమూల నాశనం చేసేద్దాం అనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి ఆ యొక్క 67వ సంవత్సరంలో ప్రత్యేకతను, ముఖ్యంగా యెరూషలేమును వారి కొరకు ఆ యొక్క ప్రత్యేక స్వాస్థ్యముగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలి అని అంటే యెరూషలేము అనేటువంటిది ఇశ్రాయేల్లో లేనట్టుగానే ఉంది. ఎందుకంటే ఆ యెరూషలేము అనేటువంటిది పాలస్తీన్లో ఉంటున్నట్టుగా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే వారు ఆ యొక్క మరి ముస్లింలు అక్కడ చూస్తే కనుక అక్కడ మాస్క్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకి వెనకాల కనబడుతుంది కదా, అది ముస్లిం మాస్క్. ఎందుకంటే కనుక ముగ్గురు ప్రత్యేకమైన మతాలకు ఇది ప్రాముఖ్యమైన స్థలం. క్రైస్తవులకు ప్రాముఖ్యమైన స్థలం, ఎందుకంటే కనుక అదే స్థలంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణ తిరిగి రాబోతున్నాడు, అదే స్థలము. రెండోది మరి ఆ యొక్క యూదులకు ప్రాముఖ్యమైన స్థలము, దావీదు గారి యొక్క మరి ప్రత్యేకమైన సమాధి అక్కడ ఉంది. మరి యూదులు మరి ఈ స్థలముందు చేయబడుతున్నటువంటి ప్రార్థనల మీద నాకు కనుదృష్టి ఉన్నటువంటిది ఆ యొక్క ఏడ్పుల గోడ అక్కడే ఉంది, సొలొమోన్ గారి యొక్క మందిర ప్రాకారం అక్కడే ఉన్నది, వారు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగనే మహమ్మదీయులకు కూడాను వారు యొక్క ప్రవక్త అయిన వారు అక్కడి నుంచే అసెండ్ అయ్యాడని చెప్పేసినటువంటి విధంగా వారు కూడా ఇది ప్రాముఖ్యమైనటువంటి స్థలం అది. కాబట్టి ప్రపంచంలో అత్యధికమైనటువంటి మతాలు మరి నివాసంగా ఉన్నటువంటి స్థలము కాబట్టి అత్యధికంగా అది అటాక్ చేయబడింది తిరుగుడారా. కాబట్టి ఆ యెరూషలేము విషయంలో మనం నిశ్చయంగా చాలా జాగృతిగా మనం ప్రార్థించాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. అంతేకాకుండా కూడాను ఈ యొక్క యెరూషలేమునకు మరి ఎలాగున ఇశ్రాయేలు రాజధానిగా ఆ ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యం వచ్చిందంటే, అమెరికా దేశము మరి యెరూషలేమునకు, లేదంటే గనక ఇశ్రాయేల్ దేశంకు చాలా సపోర్ట్ చేస్తుంది. జెరూషలేం అనేటువంటి పేరులో, జెరూషలేం అనే పేరులో USA అని వస్తుందట. USA వారు, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు చాలా గర్వపడతా ఉంటారు. జెరూషలేం పేరులో USA అనే పేరు మధ్యలో ఉంది, మేము దాంతోపాటు మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉంటామని చెప్పి అన్నారు. అంతేకాదు, ఎప్పుడైతే ఆ యొక్క ఇశ్రాయేల్ దేశముతో అమెరికా దేశము బాగా స్నేహ సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టిందో, అమెరికా దేశము ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశం అయిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునిలారా. అంతేకాకుండా మరి నిశ్చయం కూడా గడిచిన మాసములో UAE దేశం, ఎమరాత్ కూడాను మరి ఇశ్రాయేల్ దేశంతో సంబంధాన్ని నెలకొల్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, దగ్గరగా 18 ముస్లిం దేశాలు, లేదంటే కనుక మిడిల్ ఈస్ట్లో నార్త్ ఆఫ్రికా మరియు ఆ యొక్క 10/40లో ఉండేటువంటి దేశాలు మరి ఇశ్రాయేల్ దేశాన్ని బ్యాన్ చేశాయి. ఇశ్రాయేల్ దేశస్తులు ఎవ్వరు కూడా, ఈ దేశమే కాదు, UAE దేశం, దుబాయ్ దేశం మాత్రమే కాదు, అనేకమైన దేశాలు, బంగ్లాదేశ్ కూడా, మరి అనేకమైనటువంటి ఆ యొక్క దేశాలకి యూదులు రావడానికి లేదు, యూదుల పాస్పోర్ట్ ఉన్నవారు. ఇన్ని సంవత్సరాలుగా తొలిసారిగా గడిచిన మాసంలో అద్భుతం ఏం జరిగిందంటే, మన యొక్క మరి UAE దేశము మరి ఇశ్రాయేల్ దేశంతో ఒక ప్రత్యేకమైన బంధంలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధంలోకి వచ్చిన వెంటనే ఇశ్రాయేల్ దేశం నుంచి తొలి ఫ్లైట్
మొట్టమొదటిసారిగా దుబాయ్లోకి దిగింది, యుఏఈలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కార్గో ఫ్లైట్ అయినా ఏదైనా మొత్తానికి ఆ డైరెక్ట్ ఫ్లైట్ వచ్చింది. మీదట మన సంబంధాలు ఉంటాయి. బ్రిడ్జ్ చేసేస్తే బాగున్నాం, ఎక్కడి నుంచి బ్రిడ్జ్ చేసేస్తే మనము ఇస్రాయల్ వెళ్ళిపోతామేమో, అలాగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాయి. ఇక మీదట మనకు వీసాలు కూడా అక్కర్లేదేమో ఇస్రాయల్ వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లక్షలు పెట్టి ఇస్రాయల్కి వెళ్తూ ఉంటారేమో, కానీ ఉచితంగా ఇస్రాయల్కి వెళ్ళిపోయేటువంటి బలమైన భాగ్యం దేవుడు మనకు అందరికి ఇచ్చేద్దునుగాక. అయితే ఇక్కడ మరి ఇశ్రాయేలు విషయంలో మనం చూసుకుంటున్నప్పుడు అమెరికా వారు ఎలాగైతే యుఎస్ఏ ఉందో, జెరూషలేం అనేటువంటి పేరు JERUSALEM, లాస్ట్లో ఈఎం అని ఉంది కదా. ఈఎం అంటే ఏంటి? ఎమిరేట్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెరూషలేములో మన ఎమిరేట్స్ కూడా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. కాబట్టి నిశ్చయంగా ఎమిరేట్స్ కూడాను ఆశ్రయించబడుదును గాక, దీవించబడుదును గాక. మన ఎమిరేట్స్ లో కూడాను మరి నిశ్చయంగా ఇశ్రాయేల్ దేశంతో సరైన టైంలో అసలు అయిపోయింది, దుబాయ్ అయిపోయింది, మిడిల్ ఈస్ట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయిన సమయంలో ఇశ్రాయేలుతో ఈ స్నేహ సంబంధం నిశ్చయంగా ఆ యొక్క ఎమిరేట్స్ని ఉన్నత శిఖరాలకు నడిపించేద్దునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో బంధం ఏర్పడితే, దేవునితో సంబంధం ఉంటే, దేవుని పట్టణముతో అటు రీతిగా అవినోభావ సంబంధం ఉంటే నిశ్చయంగా కూడా మనం వర్ధిల్లుతాము, నిశ్చయం కూడా మనము ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తాం. దేవుడు యెరూషలేము ప్రాకారము అంత శ్రేష్టమైనది. అయితే దీన్ని రాజధానిగా ప్రకటించాలి అని చెప్పి ఆ యొక్క మరి ప్రెసిడెంట్ ట్రంప్ గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు మరి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఓట్లు ఎలక్షన్ టైంలో నేను చేస్తానని చెప్పి, చాలామంది ప్రెసిడెంట్స్ చేస్తానని చెప్పన్నారు కానీ చేయలేకపోయారు. కరెక్ట్గా ఆ యొక్క చేసే టైంలో ఒక దైవజనుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడుగా ఏమి జరిగింది అని అంటే కనుక ఆయనకు అన్నారు, ఒకవేళ గనక మీరు యెరూషలేమును గనక ఇశ్రాయేల్కు రాజధానిగా గనక మీరు ప్రకటిస్తే మేము మీకు వెంటనే దింపేస్తాము ప్రెసిడెంట్ పదవి నుంచి, మేము మీకు అనేకమైన శోధనలు వస్తాయి, మీరు అనేకమైన వేదన రీతిగా భయపడతారు అని చెప్పి చాలా మంది జడిపించారు. సొంత వారే, ఆ యొక్క క్యాబినెట్లో ఉన్న వారే, కాంగ్రెస్ వారు జడిపించినప్పుడు కూడాను ధైర్యంగా దమ్ముతో మరి నిశ్చయంగా ఆయన ఇశ్రాయేలు దేశములో మరి ఆ యొక్క ప్రధానమైనటువంటి నగరముగా లేదంటే రాజధానిగా యెరూషలేమును ప్రకటించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రకటించడం అనేటువంటిది మామూలు విషయము కాదు. ఎందుకు అని అంటే కనుక ఆ ప్రకటించిన తర్వాత ఆయన మరి అనేక విధాలుగా మరి దేవుడు వర్ధలింపజేశాడు, నిలబెట్టాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అయితే యెరూషలేము ఇశ్రాయేలు దేశముకు ప్రధానమైనటువంటి లేదంటే కనుక పట్టణముగా లేదంటే దాని యొక్క కేంద్రముగా మరి క్యాపిటల్గా రూపించబడడం ద్వారా ఏమి లాభం అంటే యెరూషలేములో మందిరము కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాకడకు సమీపంగా ఉన్న మనమందరము కూడా ఎందుకు యెరూషలేము గురించి దీన్ని ప్రస్తావిస్తున్నాను? దేవుని రాకడ కొరకు సిద్ధపాటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము ఆ యొక్క ఎక్కడైతే ఏడుపులు గోడ ఉందో, ఎక్కడైతే మీకు అక్కడ మసీదు కనబడతా ఉందో, దాని వెనకాతలో ఉన్నటువంటి ఏడుపులు గోడ దగ్గర మనకి అది ఆ ఏడుపులు గోడ అంటే ఏది అంటే కనుక దేవుడు ఆ యొక్క సొలొమోను గారికి వాగ్దానము చేసి ఆ యొక్క కట్టినటువంటి మందిరం అది. మరి ఆ మందిరము శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది, ఒక గోడ మాత్రం మిగిలింది. ఈ స్థలమందు చేయబడుతున్నటువంటి ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంది అనేటువంటి ఆ యొక్క మాట ఇప్పుడు దాకా నెరవేరుతున్న ప్రాకార స్థలం అదే. కాబట్టి అక్కడ వారు మందిరము కట్టడం కొరకు దగ్గర 2 మాసాల లోపల అక్కడ మందిరము కట్టేయడం కొరకు ఇశ్రాయేలు యూదులు అందరూ కూడా సిద్ధమైపోయారు. యెరూషలేమునే రాజధానిగా చేస్తే యెరూషలేములో మందిరం కట్టడము అంత మరి సున్యాసము. కాబట్టి నిశ్చయంగా ఆ మందిరము కట్టేస్తే ఏమవుతుంది అని అంటే కనుక ఆ మందిరములో అది ఎవరి మందిరము? యూదుల కొరకు మందిరం. అందులోకి వచ్చి ఎవరు కూర్చుంటారంటే అంత్యక్రీస్తు కూర్చుంటాడట. సమాధానం తీసుకొస్తాను ప్రపంచం అంతటికి అని చెప్పి అంత్యక్రీస్తు వచ్చి ఫస్ట్ ప్రపంచం అంతటితో సఖ్యత సమాధానం తీసుకుని వచ్చి యెరూషలేములో షాలోమును తీసుకొస్తానని చెప్పి సఖ్యత తీసుకొచ్చి ఆ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరగబడి వారందరికీ విరోధి అయిపోతారు. అప్పుడు అంతకన్నా ముందే ఆ రాక ముందే మనం అందరం కూడా ఎత్తబడతామని చెప్పి దేవునికి వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క అంత్యకాల శ్రమల్లో మనం ఉండకుండా ఎత్తబడ్డం కొరకు దేవుడు రాకడలో ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు, అంత్యక్రీస్తు తోటి భయంకరమైన వేదనలు జరుగుతున్నప్పుడు 7 సంవత్సరాల వివాహ మహోత్సవంలో మన పరలోకంలో మన దేవునితో ఉండి ఆయనతో పాటు 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి ఎక్కడ దిగుతాం తెలుసా? కరెక్ట్ స్పాట్ ఎక్కడ దిగుతాం అంటే యెరూషలేములోనికి దిగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ యొక్క మరి పర్వతం మీద యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క మరి కొండ మీద నుంచి ఎలాగనైతే పరలోకమునకు ఆరోహణమైన అదే బండ మీదకి కొండ మీదకి నేను వస్తానని చెప్పి వాగ్దానం చేసి వచ్చిన వెంటనే ఆ యుద్ధంను మనం చూస్తాము, ఆ ప్రాకారాన్ని మనం చూస్తాము. కాబట్టి నిశ్చయంగా యెరూషలేము అట్టి రీతిగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేవునికి స్తోత్రం. దేవునికి వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో 62వ అధ్యాయము. అసలు మీరు యెషయా గ్రంథము 62వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదవగలిగితే కనుక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని, యెరూషలేము గురించినటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. సియోను
నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఓరకుండను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అనేకమైన సార్లు చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్బీలు అనేకమైన బాంబులు వేశారు, అటాక్స్ చేశారు. మరియు అన్ని వేసినప్పుడు కూడా యెరూషలేము ఒక్క విధముగా ఇరాన్ అన్నదో నేను భూమి మీద యెరూషలేము అనేటువంటి పేరు, అంతేకాకుండా ఇశ్రాయేల్ అనే దేశము భూమి మీద లేకుండా నేను చేస్తానని చెప్పి సవాల్ చేసినప్పుడు ఇరాన్ యొక్క ఎకానమీ పడిపోయింది. భయంకరమైన వేదనలు వచ్చినాయి, అనేకమైన బాంబులు పడ్డాయి, వేదనలు పడ్డాయి. కానీ యెరూషలేమును చెక్కు చెదరలేదు, ఎందుకంటే దేవుడు కాస్తా ఉన్నాడు. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును అని చెప్పి యెరూషలేము విషయంలో దేవుడు మాట్లాడుతూ, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనందరికీ మా దేవుడిచ్చేటువంటి ప్రత్యేకమైన వాగ్దానం. నాతో పాటు ఈ మాట తప్పకుండా సెలవించు, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు అని చెప్పి దేవుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుకి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే విడువబడిన దానివని ఇక మీద నీవు అనబడవు, పాడైన దానివని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడను. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలు దేశము కాదు, విడనాడబడిన దేశం కాదు, వివాహితమైనటువంటి దేశముగా అది మలచబడుతుందంట. అంతేకాదు ఆ తర్వాత మరి నిశ్చయంగా ఎవరుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకుందరు. పెళ్లి కూతురుని చూచి సంతోషించినట్టు దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అని చెప్పి ఆ యొక్క ప్రదేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఎవరిని ఉంచాడట? కావలి వారిని ఉంచున్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా మాత్రం ఉండరు. అసలు అంత చిన్న దేశం నాకు ఇంతమంది శత్రువులేంటి అని అంటే గనక, ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నా, యుద్ధము యెహోవాదే. యుద్ధం చూస్తావా, యుద్ధం చేస్తావా అని దేవుడు అడిగితే యెరూషలేము అంటారు కదా, యుద్ధం చూస్తాను అంటారు. యుద్ధము చేయనందు, ఎందుకంటే యుద్ధము యెహోవాదే, దేవుడే కాపాడుతున్నాడు. ఈ రేయి పగలు కూడా ప్రాకారం మీద కావలి నుంచున్నాడట. అంతేకాదు 7వ మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకర్తల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనీయు, బాహుబలము తోడనీయు అని చెప్పి దేవుడు ప్రమాణము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని నా మహిమార్థమే దేవుని సందులో దేవుడు అట్టి రీతిగా విశ్రమింపకుండా యెరూషలేము విషయములో, ఇశ్రాయేలు విషయములో అట్టి ప్రాముఖ్యతను తీసుకుని వస్తున్నాడు. వెన్ యు సీ ద జీడిపి, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క గ్రోత్ విషయంలో, జీడిపి గ్రోత్ విషయంలో చూస్తే కనుక అది గ్రాడ్యువల్గా చాలా ఉన్నతమైన స్థితిలో పెరుగుతున్నటువంటి రీతి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన ఎందుకు ఇన్ని విషయాలను యెరూషలేము విషయంలో దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే కనుక, మనం ప్రార్థించాలి యెరూషలేము కొరకు, మనం ప్రేమించాలి యెరూషలేము కొరకు. ఆయన్ని అన్నాడు కదా 121 కీర్తన 4వ వచనం కదా, ఇశ్రాయేలును కాయువాడు కునుకడు నిద్రపోడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేస్తావో నిన్ను కాయువాడు కూడా కునుకడు నిద్రపోడు. ఆమేన్. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండు. నీ రాకపోకల్లో కూడాను దేవుడు కాచి కాపాడాలి అంటే ఇశ్రాయేలు కొరకు నువ్వు ప్రార్థించాలా. అంతేకాదు మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన 128వ కీర్తన, పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, వివాహాలకి, సందర్భాలకి మనం చదువుతూ ఉంటాం. అందులో 128 కీర్తనలో 5, 6 వచనాలు ఏం సెలవిస్తున్నాడు? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఎక్కడి నుంచి అంటే ఆశీర్వాదం? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుల ప్రభుల వారిని ఆయన నజరేతు వాడని అంటాం. ఆయన ఇశ్రాయేలు యెరూషలేము వాడాలను.
కానీ ఇశ్రాయేలు యెరూషలేములోనే ఎందుకు పుట్టాడు ఆయన? యెరూషలేము పుట్టాడంటే బెత్లెహేంలో పుట్టాడు కదా అని అనొచ్చు. బెత్లెహేముకి యెరూషలేముకి ఎంత దూరం అనుకుంటున్నారు? 1 మైల్ కూడా దూరం ఉండదు. అంటే యెరూషలేములో పుట్టాడు అనుకోవచ్చు. కాబట్టి యెరూషలేములో పుట్టి అసలు ఆయన నజరేతు నుంచి ఎందుకు వచ్చాడు ఆ యొక్క బెత్లెహేమునకు అంటే కనుక అక్కడ మరి ఆయన యొక్క జనన సంఖ్య రాయించుకోవడము కోసం మరి ఆ యొక్క యెరూషలేముకు వచ్చినట్టుగా చూస్తున్నాము. అప్పుడు అక్కడ ఆ సమయంలో ప్రసవం దినములు నిండినప్పుడు మరియమ్మ తల్లి ఆయన్ని అక్కడ మరి ఆ గర్భాన్ని మరి ధరించినట్టుగా మనం చూస్తున్నాం. గర్భాన్ని మరి నిశ్చయంగా కూడా దేవుని యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రసవం జరిగినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని నా మహిమ ప్రవచనాత్మకముగా కొంతమంది ఇక్కడెందుకు కన్నాము అక్కడెందుకు కన్నాము అనుకుంటున్నాం, కానీ నిశ్చయంగా దేవుడు ఎక్కడ కనమనన్నా అక్కడే కన్నారు. మీరు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరిని కనమనన్నారో వారినే కన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా దేవుని నా మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును కరెక్ట్గా యెరూషలేములోనే దేవుడు కనడానికి దేవుడు కృపనిచ్చాడు. యెరూషలేములో మరణించడానికి, మన కొరకు శ్రమ పడ్డానికి, మరణించడానికి, తిరిగి యెరూషలేమును తిరిగి లెగడానికి, మళ్ళీ యెరూషలేములోనే పరలోకం ఆరోహణం అవడానికి, రెండవ రాకడలో తిరిగి యెరూషలేములోనికి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. సియోనులో నుండి యెహోవాని ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచిదో. యెరూషలేము క్షేమం కలిగితే నాకేమొస్తుంది అనుకుంటున్నారేమో. దానికి క్షేమం కలిగితే నీకు కూడా క్షేమం కలుగుతుంది. దాని పిల్లలు బాగుంటే నీ పిల్లలు బాగుంటారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటే నీకు కూడా సమాధానము ఉంటుంది. అందుకోసమే యెరూషలేము కోసం ప్రార్థించాలి. అందుకోసమే ఈ వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వచనాన్ని చదువుకొని మనం ముగించబోతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు కదా, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి, ఏ పర్వతం అది? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ కలిగిందే పరలోకం నుంచి దేవుని నుంచి వచ్చుట నాకు చూపెనన్నాడు. ఈ దినంగా అది దేవుని పట్టణము, నిరంతరం నిలిచే పట్టణము. నీవు నిరంతరం నిలిచే స్థలం కొరకు నువ్వు ఎరుగువా? ఈ దినాన నువ్వు ఉన్న స్థలం కాదు, నీకు ఉన్నత స్థలానికి దేవుడు తీసుకెళ్ళివాడే ఉన్నాడు. ఉన్నత స్థలముల మీద ఆశీనుడైన దేవుడు, ఉన్నత స్థలముల మీద ఆరాధిస్తారు అని చెప్పి మరి దేవుణ్ణి కొనియాడేటువంటి దేవుడు. ఈ దినాన యెరూషలేము గురించి నీవు తెలుసుకుంటే, యెరూషలేము కొరకు నువ్వు ప్రార్థిస్తే, నిశ్చయంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామాన్ని ఉన్నత నామముగా ఎలాగునైతే దేవుడు నిశ్చయంగా హెచ్చించాడో, ఈ దిన నిన్ను నన్ను కూడా యెరూషలేము విషయంలో మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే నిన్ను నన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. యెరూషలేము విషయంలో అటువంటి రీతిగా దేవుడు ఆ అద్భుతాన్ని చేస్తే, ఈ దినమున అంతకన్నా అత్యున్నతమైనటువంటి అద్భుతాన్ని నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జరిగించుదునుగాక. ఆమేన్.